హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఈ వీడియోలోనైతే మనం ఎంఎల్ఈ ఎస్టిమేటర్ గురించి ఆల్రెడీ మనం ముందు వీడియోలో నేర్చుకున్నాము. ఈ వీడియోలో బైనామియల్లో అన్నోన్ పారామీటర్ని ఎంఎల్ఈ యూస్ చేసి ఏ విధంగా సాల్వ్ చేయాలి అండ్ వేరియన్స్ కూడా ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలని చాలా క్లియర్గా చెప్తాను. ఒకవేళ కనుక ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తే దీని ముందు నార్మల్ డిస్ట్రిబ్యూషన్కి ఏ విధంగా ఎంఎల్ఈ చెక్ చేయాలి అండ్ వాట్ ఆర్ ద ప్రాసెస్ అండ్ వాట్ ఆర్ ద అజంప్షన్స్ అండ్ వాట్ ఆర్ ద ప్రాపర్టీస్ అనేసి ముందు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను, అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి. అండ్ ఎస్ఎండిఎస్ కావచ్చు, ప్రాబబిలిటీ స్టాట్స్ అండ్ కాసం ఎంఎస్ఎఫ్ వాళ్ళందరికీ ఉన్నటువంటి టాపిక్ అండి ఇది. ఏమని అడిగారంటే ఫస్ట్ క్వశ్చన్ని క్లియర్గా చదవండి. ఆప్టైన్ ఎంఎల్ఈ ఆఫ్ ద పారామీటర్ పి based on the sample size n from binomial. B is nothing but binomial of 1 comma p and also find the variance of MLE, రైట్? ఇక్కడ ఏమని ఫైండ్ అవుట్ చేయమంటున్నారంటే maximum likelihood estimator ని యూస్ చేసి we have to find the parameter p అండ్ అది బైనామియల్లో ఏమని ఇచ్చారు, యాక్చువల్గా దిస్ ఇస్ n comma p, మనకి ఇక్కడ 1 ఇచ్చారు అండ్ దాన్ని యూస్ చేసి వేరియన్స్ కూడా ఫైండ్ అవుట్ చేయండి బైనామియల్లో అని అంటున్నారు, రైట్? ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మనకి ప్రాసెస్ తెలుసు, ముందు వీడియోలో చెప్పాను. ఫస్ట్ x1 x2 అనేవి శాంపుల్ సైజ్ అనుకుంటే డాన్ ఫ్రమ్ ఏమి ఇచ్చారు కండిషన్, బైనామియల్ 1 కామా p. ఇక్కడ మనకి ఎప్పుడైనా ఎంఎల్ఈ ప్రాబ్లం ఇచ్చినప్పుడు వీ హ్యావ్ టు కన్సిడర్ ద డెన్సిటీ ఫంక్షన్, దాన్నే ప్రాబబిలిటీ మాస్ ఫంక్షన్ అంటాము. ఈ ప్రాబబిలిటీ మాస్ ఫంక్షన్ ఫ్రమ్ ద బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ ఏంటంట మనకి తెలుసు. చూడండి, xi కామా p ఈక్వల్ టు మాస్ ఫంక్షన్ డెన్సిటీ ఫంక్షన్ ఏంటిది 1cxn. యాక్చువల్గా ఇది ncx p పవర్ xi q పవర్ n మైనస్ xi అండి. కానీ మనకి ఇక్కడ n అంటే ఎంత ఇచ్చారు, మనకి ఇక్కడ p బైనామియల్ ఆఫ్ n కామా p. యాక్చువల్గా దిస్ ఈజ్ n ఈక్వల్ టు 1 ఇచ్చారు కాబట్టి నేను 1 ఇచ్చాను, cx p xi q. ఇక్కడ n ప్లేస్లో ఎంత ఉంది, నాకు ఇక్కడ 1 ఉంది కాబట్టి ఇక్కడ 1 మైనస్ xi అని రాశాను. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్, రైట్? ఇప్పుడు నేను ఇక్కడ ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఈ మ్యాక్సిమం ఏంటిది, మనం లైక్లీహుడ్ ఫంక్షన్ని ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. యాక్చువల్గా ఫస్ట్ మనం అన్నోన్ పారామీటర్ పిని ఫైండ్ అవుట్ చేస్తున్నాం ఇక్కడ. ఫస్ట్ దానికోసం అని నేను లైక్లీహుడ్ ఫంక్షన్ని తీసుకున్నాను. మన లైక్లీహుడ్ ఫంక్షన్ అంటే ఇది కదండి, అంటే పై ఐ ఈజ్ ఈక్వల్ టు 1 to n f ఆఫ్ xi కామా టీటా. బట్ f ఆఫ్ xi కామా టీటా అంటే మనకి ఇది కదా. ఇందులో ఫస్ట్ n ఈజ్ ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేసి ఇక్కడ రాశాను. చూడండి, 1 cx1 p xi ప్లస్ లా n ఈక్వల్ టు 1 మైనస్ x1. అగైన్ ఈ 1 యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. నెక్స్ట్ దానికి x2 xn అంటే ఏంటిది x2 సబ్స్టిట్యూట్ చేశాను, 1 మైనస్ సో ఆన్ 1 cn p xn q పవర్ 1 మైనస్ xn. అంటే దీన్ని మీరు ఎలా రాయొచ్చు, ఈ 1 సో ఆన్, రైట్? దాన్ని 1గా రాసుకోవచ్చు. అండ్ దీన్ని p పవర్ x1 p పవర్ x2 p పవర్ xn అంటే నేను p పవర్ సమ్మేషన్ i ఈజ్ ఈక్వల్ టు 1 to n xi అని రాయొచ్చు కదా. సేమ్ యాజ్ క్యూలో ఇది 1 అప్ టు n టర్మ్స్ రిపీట్ అంటే 1 పవర్ n, రైట్? అండ్ సమ్మేషన్ మైనస్ x1 x2 సో ఆన్ xn అంటే i ఈక్వల్ టు 1 to n xi వరకు అని రాస్తాం, రైట్? మరి p ఆఫ్ దీన్ని సమ్మేషన్ xi అని రాయొచ్చు. q ఆఫ్ మనకి 1 పవర్ n అంటే వీ కెన్ రైట్ ఇట్ యాజ్ n మైనస్ దీన్ని సమ్మేషన్ xi అని రాశాను. ఇప్పుడు నేను లాగ్ ఎల్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ లైక్లీహుడ్ ఫంక్షన్ తర్వాత మనకు డో లాగ్ ఎల్ బై అది చేయాలి కాబట్టి నేను లైక్లీహుడ్ ఫంక్షన్కి లాగ్ అప్లై చేస్తాను బోత్ సైడ్స్. అప్పుడు ఏమవుతుంది అని అంటే లాగ్ ఆఫ్ దిస్ ఎల్ ఇజ్ ఈక్వల్ టు, చూడండి, లాగ్ అప్లై చేస్తే ఇది ఎలా ఉంటుంది బెటా, లాగ్ ఆఫ్ p పవర్ సమ్మేషన్ xi లాగ్ p సమ్మేషన్ xi అంటే లాగ్ x స్క్వేర్ అంటే మనం 2 log x అని రాస్తాం కదా, అంటే దీన్ని ముందుకు రాశాను సమ్మేషన్ xi, ఇది 2 అన్నట్టు, లాగ్ x ఇది, ఓకే? సేమ్ యాజ్ ఈ పవర్ని ముందుకు రాసి లాగ్ q అని రాశాను. ఈజ్ ఇట్ క్లియర్? డన్. తర్వాత సమ్మేషన్ xi లాగ్ p, ఓకే?
దీన్ని ఏం లేదండి, ఇది ఎలా ఉంది మనకి n మైనస్ సమ్మేషన్ లాగ్ ఎల్ ఈక్వల్ టు నాకు ఇది వచ్చింది. దీన్ని ఇక్కడ మేడం మీరు ఇది ఎలా రాశారు అని అంటే మన ఇది n మైనస్ సమ్మేషన్ ఎక్స్ మనకి క్యూ అంటే బైనామియల్ డిస్ట్రిబ్యూషన్లో క్యూ ఈజ్ నథింగ్ బట్ 1 మైనస్ పి. అవునా? ఇప్పుడు నేను దీనికి నాకు లాగ్ ఎల్కి డెరివేటివ్ చేస్తాను, పార్షల్ డెరివేటివ్ డో బై డో పి చేస్తున్నాను. అప్పుడు పార్షల్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు పి చేసేస్తే ఓకే డో బై డో పి రాస్తే నాకు అదేమవుతుంది చూడండి, ఇది ఎక్స్ఐ ఫస్ట్ నేను నార్మల్ పార్షల్ రాశాను లాగ్కి, ఇది చూడండి డో బై డో పి ఆఫ్ లాగ్ పి అంటే 1 బై పి, ఇది సేమ్ డో బై డో పి ఆఫ్ లాగ్ ఆఫ్ 1 బై పి 1 మైనస్ పి అంటే లాగ్ ఎక్స్ అంటే 1 బై ఎక్స్, మళ్ళీ డిఫరెన్షియేషన్ ఆఫ్ 1 మైనస్ పిలో పీకి అంటే -1 వచ్చింది. ఇప్పుడు దీనికి అగైన్ పార్షియల్ డిఫరెన్షియేషన్ చేస్తాను, చేస్తే నాకు ఇది ఏమొస్తుంది అని అంటే చూడండి ఎన్ ఎక్స్ బార్, దీన్ని మీరు ఏమని రాయొచ్చు అని అంటే చూడండి నేను యాక్చువల్గా పార్షియల్ డిఫరెన్షియేషన్ చేసింది ఇక్కడ రాశాను అంతే, మళ్ళీ కాదు. దీన్ని నేను ఎన్ఎక్స్ బార్ ఇదే ఇక్కడ రాస్తున్నా, సేమ్ పార్షియల్ డిఫరెన్షియేషన్ తర్వాత మళ్ళీ పార్షియల్ డిఫరెన్షియేషన్ కాదు, పైన రాయండి పార్షియల్ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు పి. ఓకే, ఈ ఎన్ఎక్స్ బార్ ఎలా వచ్చింది మేడం అంటే మనకి మీన్ ఆఫ్ బైనామియల్ తెలుసు, సమ్మేషన్ ఎక్స్ఐ వీ కెన్ రైట్ ఇట్ యాజ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 1 బై ఎన్ ఇంటూ సమ్మేషన్ ఎక్స్ఐ. అవునా? 1 బై ఎన్ ఇంటూ సమ్మేషన్ ఎక్స్ఐ అంటే ఎన్ ఇటు తీసుకొస్తే ఎన్ఎక్స్ బార్ ఈక్వల్ టు సమ్మేషన్ ఎక్స్ఐ, అంటే సమ్మేషన్ ఎక్స్ఐని మనం ఎన్ఎక్స్ బార్ అని రాయొచ్చు 1 బై పి యాజ్ ఇట్ ఈస్, అండ్ సమ్మేషన్ ఎక్స్ఐని ఎన్ఎక్స్ బార్ అని రాయొచ్చు. దిస్ ఇస్ యాజ్ ఇట్ ఈస్ రాసాము. రాసిన తర్వాత దీన్ని సింప్లిఫై చేయండి, చూడండి ఇది -1 మైనస్ ఇంటూ మైనస్, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అయ్యింది, చూడండి ఎన్ఎక్స్ బార్ బై పి అయింది. దీన్ని ఇండివిజువల్గా ప్రోడక్ట్ చేశాను, ఎల్సిఎం తీశాను, ఈ ఫ్రాక్షన్ మొత్తం సింప్లిఫై చేస్తే నాకు ఇక్కడ ఎన్పిఎక్స్ బార్ ఇవి రెండు క్యాన్సిల్ అవుతాయి, ఎన్ఎక్స్ బార్ మైనస్ పిఎన్ మిగులుతుంది. అందులో ఈ రెండిట్లో నేను ఎన్ కామన్ తీసేస్తే ఎక్స్ బార్ మైనస్ పి బై డినామినేటర్ p minus 1 by p. This is nothing but what? Dou by dou l dou p of log l. మన ఇది దీని వాల్యూ కదా, అవునా? దాన్ని జీరోకి ఈక్వేట్ చేయండి, ఈక్వేట్ చేస్తే యూ విల్ గెట్ పి. ఎలా చూడండి, దిస్ ఈజ్ ఈక్వల్ టు 0, డినామినేటర్ 0 అవుతుంది, అప్పుడు ఎన్ ఇంటూ ఎక్స్ మైనస్ పి ఈక్వల్ టు 0 అంటే ఎక్స్ బార్ ఈక్వల్ టు పి అంటే మన అన్నోన్ పారామీటర్ పి ఈజ్ నథింగ్ బట్ వాట్? ఎక్స్ బార్ అని ప్రూవ్ అయింది. నౌ సెకండ్ డెరివేటివ్, మరి సెకండ్ డెరివేటివ్ ఎందుకు కనుక్కుంటున్నారు మేడం అని అంటే నౌ ఐ హ్యావ్ టు ఫైండ్ వేరియన్స్. వేరియన్స్ అంటే ఏంటిది? ఎక్స్పెక్టేషన్ ఆఫ్ దట్ వాల్యూ యూ విల్ గెట్ ద ఆన్సర్. ఇప్పుడు నేను దీనికి డబుల్ డెరివేటివ్ చేశాను అంటే ఏంటిది, నాకు డో బై డో ఎల్ ఆఫ్ సంథింగ్ వచ్చింది కదా, ఇక్కడ నుంచి చేద్దాం. ఇగో ఇక్కడికి వచ్చింది కదండి, దిస్ ఈజ్ నథింగ్ బట్ వాట్? దిస్ ఈజ్ నథింగ్ బట్ డో లాగ్ ఎల్ బై డో పి. అవునా? దీనికి నేను మళ్ళీ డిఫరెన్షియేషన్ చేస్తాను, డో బై డో పి ఆఫ్ డో డో లాగ్ ఎల్ బై డో పి అంటే డో స్క్వేర్ ఎల్ బై దిస్, అంటే డో బై డో పి ఆఫ్ దిస్ టర్మ్ ఇక్కడ రాశాను. ఇది ఏం లేదండి, విత్ రెస్పెక్ట్ టు పితో చేస్తుంటే వితౌట్ పి టర్మ్ కాన్స్టెంట్, ఎన్ఎక్స్ బార్ కాన్స్టెంట్ రైట్ యాజ్ ఇట్ ఈస్, అంటే 1 బై పి డిఫరెన్షియేషన్ ఏమవుతుంది నాకు -1 బై ఎక్స్ డిఫరెన్షియేషన్ -1 బై ఎక్స్ స్క్వేర్ అంటే -1 బై పి స్క్వేర్. దిస్ ఇస్ మైనస్, ఇక్కడ ఎన్ మైనస్ ఎన్ఎక్స్ అనేది కాన్స్టెంట్, 1 by 1 minus p like -1 by x square, మళ్ళీ 1 minus p కి డిఫరెన్షియేషన్ -1 వస్తుంది. దీన్ని సింప్లిఫై చేస్తే నాకు ఈ వాల్యూ వచ్చింది. దిస్ ఇస్ నథింగ్ బట్ వాట్? ఈ వాల్యూ ఏంటిది? ఇండైరెక్ట్ గా డో స్క్వేర్ లాగ్ ఎల్ బై డో పి స్క్వేర్. దీనికి నేను ఎక్స్పెక్టేషన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేశాను, ఎందుకని నేను ఆల్రెడీ ప్రాసెస్లో చెప్పాను, నెగటివ్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ డబుల్ డెరివేటివ్ ఆఫ్ లాగ్ ఎల్ బై డో పి స్క్వేర్ అంటే ఓకే దిస్ ఈజ్ నెగటివ్ ఇక్కడ నెగటివ్ కామన్ తీస్తాను మొత్తంలో, అప్పుడు నెగటివ్ పాజిటివ్ అవుతుంది, ఇది పాజిటివ్ అంటే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ దిస్ చేశాను. మరి మనకి తెలుసు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ దిస్ చేయాలి అని అంటే ఈ ఎన్ బై పి స్క్వేర్ ని కామన్ తీయండి, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్, ఈ ఎన్ మైనస్ ఎన్ఎక్స్ అక్కడే ఉంచండి బేట, ఎన్ కామన్ తీస్తే 1 మైనస్ ఎక్స్ అవుతుంది రైట్, దాని నుంచేసి కాన్స్టెంట్ ని కామన్ తీస్తే దీనికి ఎక్స్పెక్టేషన్ అప్లై చేశాను. మనకి తెలుసు ఫ్రమ్ అవర్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ ఈజ్ నథింగ్ బట్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ మీన్ ఇట్ రిప్రజెంట్స్ పి రైట్, అందుకని దీన్ని నేను పి అని రాశాను.
మరి బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ బార్ అని అంటే 1 మైనస్ పి అవుతుంది, రైట్. దీన్ని అగైన్ ఎల్సిఎం తీసి సింప్లిఫై చేస్తే ఎన్పి క్యాన్సల్, ఎన్ బై పి మైనస్ 1 మైనస్ పి వచ్చింది కదా వేరియన్సీస్. నాకు వేరియన్స్ అంటే ఏమొచ్చింది, నాకు చూడండి పి ఇంటూ 1 మైనస్ పి బై ఎన్. ఓకే, క్లియర్. ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఇది ఒకసారి మీరు నాకు కామెంట్ చేయండి కరెక్ట్ వచ్చిందా లేదా వేరియన్స్. ఓకే, అండ్ ఇంకా ఎలాంటి డౌట్ ఉన్నా డిస్క్రిప్షన్లో ఆల్ వీడియోస్ అవైలబుల్ ఉన్నాయండి, చెక్ చేసుకోండి. రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీకి వెళ్ళి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, కమెంట్ కంపల్సరీ.